ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే పరిమితి విధించకుండా ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, ఇంకా మీరు ఓపిక కంటే నలుగురున్నా 60,000 రూపాయలు వేగించే బాధ్యత తెలుగుదేశం జనసేనది. తల్లికి వందనం అనే పథకం ఎవరికి వర్తిస్తుంది? ప్రైవేట్ స్కూల్కి వెళ్లే పిల్లలకు వర్తిస్తుందా లేదా గవర్నమెంట్ స్కూల్కి వెళ్లే పిల్లలకు మాత్రమే వర్తిస్తుందా? అలాగే ఈ పథకం వర్తించాలంటే ఆ కుటుంబానికి ఎటువంటి అర్హతలు ఉండాలి, అలాగే ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, ఇంకా తల్లిదండ్రుల యొక్క ఇన్కమ్ అనేది ఏ విధంగా ఉండాలి, వారి ఆర్థిక స్తోమతను బట్టి ఈ పథకంలో ఏమన్నా కోతలు విధిస్తారా అనే విషయం గురించి పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. మీరు వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వస్తే, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. స్కూలుకు వెళ్లే ఒక పిల్లవాడికి మాత్రమే 15,000 రూపాయల చొప్పున తల్లి యొక్క అకౌంట్లో వేస్తామని గత ప్రభుత్వం అయితే చెప్పింది. చెప్పిన విధంగానే 15,000 రూపాయలు వేయడం జరిగింది. అలాగే సంవత్సరం తర్వాత 14,000 రూపాయలు వేయడం జరిగింది. తర్వాత 13,000 రూపాయలు వేయడం జరిగింది. అమ్మఒడి పథకం అయితే చిన్న చిన్న కోతలైతే గత ప్రభుత్వంలో తప్పలేదు. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అయితే ఎన్నికల ప్రచారంలో అమ్మఒడికి బదులుగా తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొస్తామని చెప్పింది. ఇందులో భాగంగా అయితే ఈ పథకంలో ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్తే 15,000 రూపాయలు, ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్తే 30,000 రూపాయలు, అలాగే ముగ్గురు పిల్లలు స్కూల్కి వెళ్తే 45,000 రూపాయలుగా, అలాగే ఇంకా కూడా పిల్లలు ఉంటే వారిని స్కూల్కి పంపిస్తే వారికి కూడా 15,000 రూపాయల చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అన్ని 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి భారీగా ప్రచారం కూడా చేసుకుంది. అదే వారి ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అయితే ఈ పథకం అనేది ఏపీలో ఎప్పుడు మొదలవుతుంది, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దానికి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అయితే తల్లికి వందనం అనే పథకం గురించి ఎటువంటి అప్డేట్స్ అనేవి గవర్నమెంట్ అఫీషియల్గా అయితే ఇంకా ఇవ్వలేదు. అయితే వీటికి కావాల్సిన అర్హతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రతి ఒక్క పిల్లవాడికి ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే వారి వేలు ముద్రలు అనేవి అప్డేట్లో ఉండే విధంగా చూసుకోవాలి. రెండో విషయం, ప్రతి తల్లిదండ్రులకు కూడా ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఇంకా తల్లిదండ్రులకి బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ముఖ్యంగా తల్లి అకౌంట్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఆధార్ కార్డుతో లింక్ చేసుకొని ఉండాలి. అలాగే తల్లిదండ్రులకి 4 వీలర్ అనేది ఉండకూడదు. అంటే సొంత కారు కానీ లేదంటే వైట్ నెంబర్ ప్లేట్ కలిగిన ఏదైనా వెహికల్ కానీ ఉండకూడదు. అలాగే తల్లిదండ్రులకి ఖచ్చితంగా 10 ఎకరాల పొలం కంటే ఎక్కువ ఉండకూడదు. తల్లిదండ్రులు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉండకూడదు. అలాగే వైట్ రేషన్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఈ తల్లికి వందనం అనే పథకం అయితే మనకు వర్తిస్తుంది. అలాగే స్కూల్కి వెళ్లే పిల్లవాడికి ఖచ్చితంగా 75% హాజరైతే కన్ఫామ్ గా ఉన్నప్పుడు మాత్రమే వారికైతే తల్లికి వందనం అనే పథకం కింద 15,000 రూపాయలు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ 75% కంటే తక్కువ ఉంటే వారికి ఈ పథకం వర్తించకపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, పిల్లవాడు సరిగా బడికి వెళ్తున్నాడా లేదా, ఖచ్చితంగా 75% హాజరు ఉన్నప్పుడు మాత్రమే మీకు తల్లికి వందనం స్కీమ్ వస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్కి వెళ్లే పిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందా లేదా ప్రైవేట్ స్కూల్కి వెళ్లే పిల్లలకు కూడా ఈ పథకం వర్తిస్తుందా అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ నుండి అయితే ఇంకా ఎటువంటి ఆర్డర్ రాలేదు. అయితే ఆల్మోస్ట్ ఇద్దరికీ కూడా ఈ తల్లికి వందనం అనే పథకం వర్తించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ తల్లికి వందనం పథకం అనేది ఎప్పటి నుండి అప్లై చేసుకోవాలి అనేది ప్రభుత్వం మనకి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాకపోతే ఇదే సంవత్సరంలో తల్లికి వందనం అనే పథకం అమలు అవుతుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో ఈ పథకం గురించి మార్గదర్శకాలు విడుదలయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు సంబంధిత డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మీ దగ్గర ఉంచుకోండి. అలాగే ఈలోపు మీరు మీ పిల్లలకి స్కూల్లో 75% కంటే ఎక్కువ హాజరు ఉండేలాగా వారిని బడికి పంపండి. ఎప్పుడైతే ఈ తల్లికి వందనం పథకం ప్రభుత్వం రిలీజ్ చేస్తుందో అప్పుడు మీకు స్కూల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏ స్కూల్లో అయితే మీ పిల్లలు చదువుతున్నారో అదే స్కూల్ నుండి తల్లికి వందనం గురించి పూర్తి వివరాలు తెలియజేస్తారు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్కూల్లోనే జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు ఎలాంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.